హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ లడ్డు చాలా బాగుంటాయన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా చేసి పెట్టండి. పిల్లకాయలకి చాలా మంచిదన్నమాట. చాలా మంచిగా కూడా తింటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే వారానికి 2 రోజులు టెంకాయ కొట్టుకుంటాను. కొబ్బరి అంతా మచ్చిగా ఉందన్నమాట. ఇది ఏం చేయాలా అనేసి అందుకని నేనైతే కోకోనట్ లడ్డు అయితే ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా మంచిగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. కోకోనట్ మంచిగా తురుముకొని పక్కన పెట్టుకొని, మనకి ఎంత కావాలో మన తీపికి తగ్గట్టు బెల్లం కూడా తీసుకొని మంచిగా తురుము పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణట్లో పెట్టుకొని 4-5 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టుకొని దీంట్లోనే బెల్లం కూడా వేసేసాను అనమాట. నేను ఎట్లాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే బెల్లంలోనే వాటర్ వస్తుంది. అది కాక కోకోనట్లో కూడా మనకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా సన్నమంట పెట్టేసి బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. మీకు ఇసుక ఏదన్నా ఉండదు అనిపిస్తే వడగట్టుకోండి. నేనైతే వడగట్టాను, నాకు ఎందుకు ఇసుక ఉన్నది అనిపించింది. ఇలా మంచిగా కరిగిన తర్వాత వడగట్టి మళ్ళీ పోసాను. ఇలా పాకమేం అవసరం లేదు, ఇలా మంచిగా బురుగు వస్తే చాలన్నమాట. ఆ తర్వాత మనకి ఏదైతే కొబ్బరి ఉందో ఆ కొబ్బరి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని సన్న మంట పెట్టి కలిపామంటే కోకోనట్లో ఉన్న ఆయిల్ అంతా మంచిగా బయటకు వస్తే మంచిగా వేగిపోతుంది కొబ్బరి బెల్లం. ఆ తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా వచ్చిన తర్వాత మనం లడ్లు అయితే మనకి ఏ సైజులో లడ్లు కావాలో ఆ సైజులో లడ్లు చేసుకోవడమే. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. తింటుంటే చాలా టేస్ట్ ఉన్నాయి, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి, అలాగే ఇది కొబ్బరి కాబట్టి చాలా మంచిగా స్వీటు చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.